నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో డిస్క్ మరియు ఆటిజం సమస్యలు, లక్షణాలు, కారణాలు, అదే విధంగా ఈ సమస్యలకు సంబంధించి హోమియోపతిలో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ మధు వారణాసి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అదే విధంగా డాక్టర్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు. డాక్టర్ గారు నమస్కారం అండి. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి డిస్క్ గురించి మరియు ఆటిజం గురించి. ఫస్ట్ మనం డిస్క్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు చిన్న లేదు పెద్ద లేదు, ఏ వయసు వారిని తీసుకున్నా డీజనరేటివ్ చేంజెస్ వల్ల డిస్క్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయని చెప్తూ ఉన్నారు. అసలు డిస్క్ ప్రాబ్లమ్స్కి రావడానికి ప్రధాన కారణాలు ఏంటండి? అసలు డిస్క్ ప్రాబ్లమ్స్ ఎన్ని రకాలుగా ఉంటుంది? అంటే మీకు ఇక్కడ డిస్క్ సమస్యలు అనేసరికి మీకు ఏమవుతుందంటే చాలా మందిలో కామన్ ప్రాబ్లం అయిపోయింది ఈ మధ్య. ఇవి ఎక్కువగా కనిపిస్తున్నాయి మనకు. అంటే మెజారిటీ మన దగ్గరికి వచ్చే కేసులు చూస్తున్నప్పుడు చాలామంది పేషెంట్స్ సఫర్ అవుతుంటారు. అంటే అంతవరకు బాగానే ఉండి కూడా సడన్గా జరిగి వాళ్ళ మూమెంట్స్లో ఏదైనా ప్రాబ్లం వచ్చి సడన్గా డెవలప్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే డిస్క్ సమస్య కూడా మీకు ఏంటంటే దాన్ని సింపుల్గా తీసుకోకూడదు అంటే దాన్ని మీరు అంత సింపుల్గా తీసుకోకుండా వదిలేయడం మంచిది కాదు. ఎందుకంటారా అది ఒకసారి చాలా అంటే మీకు ఫిజికల్గానే కాదు మెంటల్గా కూడా డిస్టర్బెన్స్ ఇచ్చేస్తుంది. ఒక ప్యానిక్ కండిషన్ క్రియేట్ చేస్తుంది డిస్క్ సమస్య. అంటే అసలు మొబిలిటీ రెస్ట్రిక్ట్ అయిపోతుంది. మనిషి తను ఎంతో హ్యాపీగా తిరిగేవాడు ఇమ్మొబైల్ అయిపోతాడు, బెడ్ రిడెన్ అయిపోతాడు. అంత సీరియస్ ఇష్యూస్ అవన్నీ కూడా. అందువల్ల మనం చాలామంది ఏమంటే ఏముందిలే చిన్న పెయినే కదా అనుకుని కూడా వదిలేస్తారు చాలామంది. ఫస్ట్ బ్యాక్ పెయినే కదా ఏముంది పెద్దగా దాని గురించి మనం పట్టించుకునే అవసరం లేదు అనుకుంటారు. బట్ కొన్ని కేసులు అవి కాంప్లికేట్ అయిపోతాయి. అందువల్ల మీకు అంటే దాంట్లో కూడా స్టేజెస్ ఉంటాయండి. అంటే స్టేజెస్ అని స్పెసిఫిక్గా చెప్పలేం కానీ డిస్క్ సమస్యలప్పుడు మీకు ప్రతి డిస్క్లో ఏ ప్రాబ్లం వచ్చినా డిస్క్ కిందకే తీసుకోవాలి మనం. అంటే మీకు స్టేజెస్ కిందకి కాదు, సివియారిటీ బట్టి మనం అది సర్జికల్ కేసా, మెడికల్ కేసా, కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ పైన వెళ్ళిపోవచ్చా, మెడికల్ మేనేజ్మెంట్ వెళ్ళొచ్చా అనేది మనం అని ఆ డాక్టర్ డిసైడ్ చేయగలుగుతారు. ఇప్పుడు అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఎటువంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి? సో ఫస్ట్ మనకి ఏంటంటే ఎలాంటి డిస్క్ సమస్య అయినా చాలామంది పేషెంట్స్లో కామన్గా మనకు కనిపించేటప్పుడు బ్యాక్ పెయిన్ ఉంటుంది, నొప్పి. ఆ నొప్పి లోకలైజ్డ్ పెయిన్ కావచ్చు, రేడియేటింగ్ టైప్ ఆఫ్ పెయిన్ కావచ్చు, లేకపోతే ఒక చోట ఉండి మూమెంట్ అటు ఇటు మైగ్రేటరీ పెయిన్ కావచ్చు, ఏదైనా చెప్పలేం. బట్ మ్యాక్స్ పేషెంట్స్ మనం చూసిన కేసుల్లో పెయిన్ బ్యాక్ నుంచి స్టార్ట్ అయ్యి కిందికి రేడియేట్ కావడం కానీ, లోకలైజ్ కావడం కానీ, నీ వరకే వచ్చి ఆగిపోవడం కానీ, లేదా ఫుట్ వరకు పోవడం కానీ ఏదైనా కావచ్చు మీకు. ఎందుకంటే మీకు డిస్క్ సమస్యలో ఏ నెర్వ్ పైన ప్రెజర్ పడిందో ఆ నెర్వ్ సిమ్టమ్స్ ఎక్కడ మేనిఫెస్ట్ అవుతుందో దానికంతా ఆ సిమ్టమ్స్ మేనిఫెస్ట్ అవుతుంటాయి మీకు. సో ఆ నర్వస్ సిస్టమ్ పైన ఎక్కడ ఏ నెర్వ్ పైన ఎక్కడ ప్రెజర్ తగిలింది అనుకున్నప్పుడు దాన్ని బట్టి సిమ్టమ్స్ పోతుంటాయి. కానీ 99% ఆఫ్ మెజారిటీ ఆఫ్ పేషెంట్స్లో మనకు కనిపించే కంప్లైంట్ ఫస్ట్ బ్యాక్ పెయిన్ కిందకి తీసుకోవాలి. ఆ బ్యాక్ పెయిన్లో మొబిలిటీ ఇబ్బంది అయిపోవడం, తిరగడానికి కష్టంగా ఉండడం, స్టిఫ్నెస్ ఉండడము, రెస్ట్రిక్టెడ్ మూవ్మెంట్ ఉండడము, పేషెంట్ అటు ఇటు తిరగాలంటే కూడా ఇబ్బందిగా ఉండడం, ఇవన్నీ కూడా కనిపిస్తుంటాయి మీకు. సో ఈ స్టేజ్లో చాలామంది పేషెంట్స్ గుర్తుపట్టరు కూడా. ఎందుకంటే ఏముంది ఏదో జనరల్గా కొంచెం అంటే చిన్నగానే పెయిన్ ఉంది కదా, కాస్త రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది కదా, లేదు ఇంకొంచెం సివియారిటీ పెరిగింది అనుకోండి ఏదో ఫిజియోథెరపీ చేయించుకుంటే అయిపోతుంది, కొంచెం రెస్ట్ తీసుకుంటే అయిపోతుంది, ఇలానే ఆలోచిస్తారు. కానీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అనే మైండ్ సెట్ రాదు కదా. అంటే జనరల్గా మనకు ఎవడైనా ఇప్పుడు మనకు వచ్చినా అదే అలానే ఉంటాం అనుకోండి, ఎవరు వచ్చినా అదే ఉంటాం కామన్గా. డాక్టర్ ఎంత మాత్రాన మనం పోయి ఇమీడియట్గా పోయి ఎంఆర్ఐ తీసేసుకోం కాబట్టి. బట్ ఇక్కడ ఏదైనా వచ్చినా ఒక 1-2 డేస్ తగ్గిపోతున్న ఆలోచన ఉంటుంది ఎవరికైనా కూడా. బట్ ఇక్కడ అయినా 2-3 డేస్ అయినా పేషెంట్ తగ్గకుండా పెయిన్ ఉంది, సఫర్ అవుతున్నాడు, నా చేత కావట్లేదు, మూమెంట్ కష్టంగా ఉంది అనుకున్నప్పుడు మాత్రం తప్పనిసరిగా డాక్టర్ని అప్రోచ్ కావాలి. ఎందుకంటే ఆ ప్రివెంటివ్ అంటే ప్రైమరీ కేర్లో ఉన్నంత ఎఫెక్ట్ కాంప్లికేట్ అయిన తర్వాత ప్రోగ్రెస్ అయిన తర్వాత ఇబ్బంది పడుతుంటారు పేషెంట్స్. అందువల్ల మీకు ఎప్పుడైనా ఏ పేషెంట్ అయినా సరే నొప్పి వస్తుంది, లోకలైజ్డ్ పెయిన్ కావచ్చు, రేడియేటింగ్ టైప్ ఆఫ్ పెయిన్ కావచ్చు, ఇబ్బందిగా ఉంది అనుకుంటే మాత్రం డాక్టర్ని అప్రోచ్ కావాలి. అది ఒక 3 డేస్ అయినా 1 వీక్ అయినా తగ్గలేదు, రొటీన్ వర్క్ డిస్టర్బెన్స్ అయిపోతుంది అనుకుంటే మాత్రం తప్పనిసరిగా డాక్టర్ని అప్రోచ్ కావాలి అక్కడ. అలా అయినప్పుడు మీకు ఏమవుతుందంటే ఆ మూమెంట్లో మనం ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుని అంటే డయాగ్నోస్ చేసామనుకోండి అది ఈజీ అయిపోతుంది మీకు. అంటే కేసు రికవరీ ఫాస్ట్గా వచ్చేస్తుంది. అందువల్ల చాలా ఇంపార్టెంట్ అవుతుంది మీకు. కాబట్టి ఎలాంటి డిస్క్ సమస్య అయినా కూడా పేషెంట్ తప్పనిసరిగా ఫోకస్ చేయాలి. అంతేగాని దాని గురించి ఏముంది అనుకోవడం చాలా తప్పు, ఇబ్బంది పడుతుంటారు. డాక్టర్ గారు, ఈ స్లిప్ డిస్క్ అంటూ ఉంటారు కదా, అది ఎందుచేత జరుగుతూ ఉంటుంది? అంటే మీకు స్లిప్ డిస్క్ అయినా డిస్క్ బల్జ్ అయినా కూడా ఏంటంటే మీకు స్లిప్ డిస్క్ అయినా మీకు ఏంటంటే డిస్క్లో వచ్చే వేరియేషన్స్ కాబట్టి అది కామనెస్ట్ రీజన్ మనకు చెప్పే పేషెంట్స్ ఎలా ఉంటుందంటే ఒబేసిటీ కావచ్చు,
ఏదైనా డ్రైవ్ చేసేటప్పుడు అనుకోకుండా ర్యాండమ్గా స్పీడ్ బ్రేకర్స్ జర్కీ మూమెంట్ పడినచ్చు. ఇంట్లో కూర్చునే వాళ్ళ అమ్మ అనుకోకుండా ఈరోజు బాగానే ఉంది, నాకు నేను వన్ డేలో నాకు స్లిప్ డిస్క్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సార్. ఎందుకంటే పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, ఆమె పైన ఎక్కి తొక్కినచ్చు, చెప్పలేము. అంటే ఇవన్నీ కూడా అనుకోకుండా యాక్సిడెంటల్గా జరిగేటివి తప్ప ఇన్సిడెంట్గా జరిగేటివి కాదు. అంటే పేషెంట్ వాలంటరీగా నాకు చేశానని చెప్పేటివి ఏమన్నారు. మీరు డ్రైవ్ చేస్తూ ఉంటాడు, స్పీడ్ బ్రేక్ వస్తుంది కామన్గా, 2-వీలర్ పోయేటప్పుడు ఎగరడం సహజం ఎవరికైనా, ఎగురుతాం. ఆ రోజు ఈవినింగ్ వాడికి పెయిన్ రావచ్చు ఆ పేషెంట్కి. సో అప్పుడు ఓపెన్ చేస్తాడు, డిస్క్ బల్జ్ కానీ స్లిప్ డిస్క్ కానీ ఉంది చెప్పచ్చు, డిస్క్ ప్రొట్రూజన్ చెప్పచ్చు, ఏవైనా చెప్పచ్చు. అంటే ఇవన్నీ కూడా ఏంటి ప్రీ ప్లాన్డ్ ఈవెంట్స్ కాదనమాట. ఏదో జరిగేసా వచ్చేస్తుంటాయి. ఇంట్లో పిల్లాడు వచ్చి ఎక్కుతున్నాడు, కాలిపైన కూర్చున్నాడు, నడుము పైన కూర్చున్నాడు, మరుసటి రోజు నాకు నొప్పి స్టార్ట్ అయింది అంటే ఆ పిల్లాడు మూమెంట్ తప్పుగా దానిపైన పడిండొచ్చు, బాడీ పైన, ఆటోమేటిక్గా ఆ డిస్క్ పైన చేంజెస్ రావచ్చు. ఒక ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది కాబట్టి ఇప్పుడు 25 yearsలో ఉండి 30 yearsలో ఉండే మదర్కు ఓకే బేరబుల్ అనుకోవచ్చు నొప్పి, అంటే ఆ డిస్క్ స్ట్రెంత్ ఉంటుంది కాబట్టి. అదే 50 to 60 మధ్యకు వచ్చిన మదర్కి వాళ్ళ అమ్మమ్మ కావచ్చు, ఇలాంటి వాళ్ళకి ఎక్కువగా ఆ ఫ్యాక్టర్స్ ట్రిగ్గర్ అవుతుంటాయి మీకు. ఏదైనా వీళ్ళు బోన్స్ ఏమంటుంటే డీజనరేషన్ స్టార్ట్ అయిపోతుంది, ఏజ్ ఫ్యాక్టర్తో బోన్ వీక్ అయిపోతుంది కాబట్టి కొంచెం అనుకోని ప్రెజర్ తగిలినా కూడా ఇలాంటి చేంజెస్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అందువల్ల మీకు స్పెసిఫిక్గా ఈ రీజన్ అని చెప్పలేం, కానీ స్లిప్ డిస్క్ రావడానికి కామనెస్ట్ రీజన్స్ ఒబేసిటీ కావచ్చు, లైఫ్ స్టైల్ వేరియేషన్స్ కావచ్చు, ప్రెజర్ కావచ్చు, ఏదైనా వర్కింగ్ స్టైల్ ఏదైనా ప్రాబ్లం రావచ్చు. ఇవన్నీ కూడా ఒక ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ అనమాట. అలా కాకుండా ఇంకేమైనా దాంట్లో ట్యూమర్ ఉందో లేకపోతే ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో, ఇంజురీస్ ఏమైనా దెబ్బతేయడం అవన్నీ మనకు ఆల్రెడీ తెలిసిపోతాయి. ట్యూమర్ ఉంది, ఇంజురీస్ ఉంటే మనకి బిఫోర్ ఈ సిమ్టమ్స్ డెవలప్ అవుతుంటాయి కాబట్టి ఓ లాంగ్ రన్లో గ్రాడ్యువల్గా తెలిసిపోతూ వస్తుంది. అంతేగాని ఈరోజు మార్నింగ్ బాగుండే వాళ్ళు ఈవినింగ్కి స్లిప్ డిస్క్ లేక వచ్చేసారంటే సో అది జరిగే పని మన యాక్టివిటీస్ బట్టి పోతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ప్రైమరీ ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ కింద తీసుకోవడం కంటే కూడా రొటీన్గా చెప్పాలంటే ఎప్పుడైనా రావచ్చు ఈ ప్రాబ్లం, అంతేగా స్పెసిఫిక్గా దానికి ఒక టైం ఫ్యాక్టర్ ఏం లేదు అక్కడ. అయితే డాక్టర్ గారు జనరల్గా చూస్తే ఈ అంటే డిస్క్ ప్రాబ్లమ్స్ రావడం కానీ దానివల్ల ఏదైతే లైఫ్ స్టైల్ ఉంటుందో అది చేంజ్ అయిపోతూ ఉంటుంది, ఎందుకంటే పెయిన్ అంత సివియర్గా ఉంటుంది. అయితే వెన్నుపూస అరగడం వల్ల ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ అనేవి రావడం, మరి డీజనరేటివ్ చేంజెస్లో కూడా అంటే యంగ్స్టర్స్కి కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి కదా, ఎందుకంటారు? అంటే మీకు డీజనరేషన్ అంటేనే అర్థం అరుగుదల. అవును, డీజనరేషన్ అంటే అరుగుదల అంతే. అంటే 20 to 40 years లోపు వాళ్ళు కూడా ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. అంటే మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఇంతకుముందు మనం ఏంటి డిస్క్ డీజనరేషన్ అంటే ఒక ఏజ్ ఫ్యాక్టర్ చూసేవాళ్ళం. 50 years వచ్చిన తర్వాత అరిగాయి, 60 వస్తే అరుగుతాయి అని ఒక ఆ కాన్సెప్ట్ ఉండిపోయాం మనం. ఎందుకంటే మనం కూడా జనరల్గా ఏంటి బోన్స్ నాకు అరిగాయండి, నొప్పులు వస్తున్నాయంటే ఆటోమేటిక్ మనం అడుగుతాం ఏజ్ ఎంత మీది అని. కామన్గా ఫస్ట్ పేషెంట్కి అదే క్వశ్చన్ వేస్తాం. వాడు 25-30 అంటే అప్పుడు ఆలోచన ఇటు చూస్తాం 30 నా వీడికి అని. అదే 50-60 అంటే అది కామన్ కదండి అనేస్తాం మనం, తప్పదు కదా అంటాం. బట్ ఇక్కడ యంగర్ ఏజ్ గ్రూప్లో కూడా మీకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, డీజనరేషన్ వస్తుంది అంటే లైఫ్ స్టైల్ బట్టి ఉంటుందండి. ఇప్పుడు లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, మీకు ప్రొలాంగ్డ్ స్టాండింగ్, ప్రొలాంగ్డ్ సిట్టింగ్, వెయిట్ లిఫ్టింగ్ కావచ్చు, లేదంటే కాన్స్టెంట్గా మెడపైన ప్రెజర్ పెడుతూ ఉండే పెయిన్స్ కావచ్చు, అంటే మానిటర్ చూడడం కానీ, సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళు కానీ, ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కానీ, ప్రొలాంగ్ స్టాండింగ్లో ఉండే వాళ్ళు, జాబ్స్ చేసేవాళ్ళు ఉంటారు, ఇవి వాళ్ళ ఆఫీసులలో నిలబడే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ కూడా మీకు ప్రైమరీ ఫ్యాక్టర్స్ కింద తీసుకోవచ్చు. ఒబేసిటీ కామనెస్ట్ కాజ్ అవుతుంటుంది మనకు. ఒబేసిటీ కావచ్చు, పోస్ట్ ప్రెగ్నెన్సీ ఎఫెక్ట్స్ కావచ్చు, హార్మోనల్ చేంజెస్ కావచ్చు, డెఫిషియన్సీ ఫ్యాక్టర్స్ కావచ్చు, మెటబాలిక్ ఫ్యాక్టర్స్ కావచ్చు, ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీకు డీజనరేషన్ రావడానికి ప్రోన్ చేస్తాయి, మీకు ట్రిగర్ చేస్తాయి. అంటే మోస్ట్ పాజిబుల్ ట్రిగర్ ఫ్యాక్టర్స్ అనమాట ఇవన్నీ కూడా. సో అందువల్ల మీకు ఏంటంటే యంగర్ ఏజ్ గ్రూప్లో కూడా డీజనరేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మీకు. అందువల్ల మనం ఇప్పుడు చూసే కేసుల్లో 30 years వాళ్ళు కూడా డీజనరేషన్ ఉంది, సయాటికా పెయిన్ ఉంది, డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బ్యాక్ పెయిన్. కామన్గా మన దగ్గరికి వచ్చే పేషెంట్స్ అంతా కూడా 30 years వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కూడా ఇప్పుడు జనరేషన్లో. అందరూ కూడా మాకు బ్యాక్ పెయిన్ వచ్చిందని వచ్చిన వాళ్ళే ఉంటారు ఇక్కడ. అంటే సయాటికా గురించి చెప్పారు కాబట్టి అసలు సయాటికా అంటే ఏంటండి, అంటే ఏ ప్రాబ్లం ఉంటే సయాటికా కింద వస్తుంది? అంటే మీకు సయాటికా అనేది కామనెస్ట్ ప్రాబ్లం. ఎందుకంటే ఇప్పుడు చాలా మందిలో వినిపిస్తున్న మాట సయాటికాతో నేను సఫర్ అవుతున్నాను. అది చాలా మంది వినిపించే మాట, చాలా మంది డయాగ్నోస్ చేసేది కూడా మేము సయాటికా పైన ఎక్కువ పేషెంట్స్ ఉంటారు. ఇప్పుడు నేనైనా సరే నా క్లినిక్లో ఆల్మోస్ట్ 90% ఆఫ్ కేసెస్ సయాటికా చూసింటాను. డిస్క్లో వచ్చే ప్రాబ్లమ్ కామన్గా డైరెక్ట్గా పేషెంట్ వచ్చి చెప్పేస్తుంటారు నాకు సయాటికా సార్ సర్జరీ చేసుకోమన్నారు అని. సో మీకు ఏంటంటే సయాటికా అనేది మీకు చాలా తలనొప్పి కేసు. అది నిజం చెప్పాలంటే పేషెంట్ని అతలాకుతలు వేసేస్తుంది. ఒక మోస్ట్ డిస్కంఫర్టబుల్ కండిషన్ క్రియేట్ చేసేదే సయాటికా పెయిన్. ఇప్పుడు పేషెంట్కు ఫిజికల్గానే కాదు మెంటల్గా కూడా సఫర్ అయిపోతాడు. ఎందుకంటే అంతవరకు బాగుండే పేషెంట్ బెడ్ రిడన్ అయిపోయి ఏ పని చేయలేరు, ఏముండదు. అంత పొద్దున్నే బాగుండేవాడు 10 days బ్యాక్ బాగున్న
పేషెంట్ బెడ్ రిడన్ అయిపోయింటున్నాడంటే అసలు పేషెంట్ కూడా అర్థం కాదు నా కండిషన్కి ఇలా అయిపోయిందని. అంటే టోటల్గా దాని ఇంపాక్ట్ మీకు తన లైఫ్ పైన పడిపోతుంది కదా. ఇప్పుడు తన కెరీర్ పైన కాకుండా తన ఫ్యామిలీ పైన అందరిపైన పడుతుంది అది. అందువల్ల మీకు సయాటికా పేషెంట్ ఎప్పుడు కూడా గుర్తుపట్టాలి. అంటే పెయిన్ వచ్చినప్పుడు ఇది సయాటికా అవునా కాదనేది ఐడెంటిఫై చేసుకోవాలి. చేయాలనుకుంటారు మీకు కామనెస్ట్గా సయాటిక్ అనేది ఒక లాంగ్ నెర్వ్ అంటే బిగ్గెస్ట్ నెర్వ్ మన బాడీలో చాలా పెద్ద నెర్వ్ అయితే మనకు. ఆ నెర్వ్ పైన ప్రెజర్ పడ్డప్పుడు సయాటికా స్టార్ట్ అవుతుంది. అంటే L5-S1 డిస్కుల మధ్యలో ఆ నెర్వ్ ఉంటుంది. L5-S1 మధ్యలో లంబారు ఈ డిస్కులు ఉన్నాయి కదా, ఆ L5-S1 మధ్యలో ఉండే నెర్వ్ ఇది అనమాట. ఈ నెర్వ్ కింది వరకు పాకుతూ ఉంటుంది, ఫుట్ వరకు ఉంటుంది మీకు. ఈ L5-S1 మధ్యలో డిస్క్ బల్జ్ కానీ, డిస్క్ కంప్రెషన్ కానీ, డిస్క్ డీజనరేషన్ కానీ, డిస్క్ హెర్నియేషన్ కానీ, ఏమైనా డిస్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏ వచ్చినా కూడా దానిపైన ఒత్తిడి పడుతుంది. ఆ నర్వ్ మీద ఒత్తిడి పడుతుంది. ఆ నెర్వ్ పైన ఒత్తిడి పడినప్పుడు పేషెంట్స్ స్టార్ట్ అవుతాయి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. నెర్వ్ పైన ఒత్తిడి పడకపోతే పేషెంట్కి పెద్దగా తెలియదు, బ్యాక్ పెయిన్ లాగానే ఉంటుంది మీకు. ఈ నెర్వ్ పైన సయాటిక్ నెర్వ్ పైన ప్రెజర్ పడ్డప్పుడు పేషెంట్ సిమ్టమ్స్ డెవలప్ అవుతుంటాయి. అప్పుడే పేషెంట్స్ చాలామంది మనకి ఏం చెప్తుంటారు, పెయిన్ స్టార్ట్ అయింది, బ్యాక్ పెయిన్ అని చెప్తుంటారు. ఆ బ్యాక్ పెయిన్ కొందరికి రేడియేట్ కావచ్చు, కొందరికి లోకలైజ్ కావచ్చు, చెప్పలేమన్నమాట. సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో రేడియేటింగ్ టైప్ ఆఫ్ పెయిన్ చెప్తారు పేషెంట్స్. అంటే ఎలా ఉంటుంది పెయిన్? రేడియేటింగ్ టైప్ ఆఫ్ పెయిన్ అంటే మీకు హిప్ నుంచి స్టార్ట్ అయ్యి అది నీ జాయింట్ వరకు వచ్చి ఆగడం కానీ, లేదా ఫుట్ వరకు రావడం కానీ, అంటే కంటిన్యూస్ పెయిన్ అనమాట అది. సో ఒక నరం లాగుతుంది అనే ఫీలింగ్, ఒక నెర్వ్ లాగుతుంది. ఆ నెర్వ్ లాగడం అనేది లాగుతుంది కాదు, అన్బేరబుల్ పెయిన్ అది. అంటే బేర్ చేయలేరు అది. అంటే ఆ పేషెంట్ ఇప్పుడు ఎప్పుడైనా మనం ఎత్తమన్నా 90 degreesలో కాలు ఎత్తమంటే కదా, ఏ 50 దగ్గరికి వచ్చేసరికి పేషెంట్ అతలాకుతం అయిపోతాడు. సార్ నా చేత కాదు, నేను ఎత్తలేను, వద్దు 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 ఆపేస్తాను. మనం ఈవెన్ స్లోగా మనం ఎత్తదామని ట్రై చేస్తే కూడా ఒక స్టేజ్లో కాలు ఇలా ఎత్తేసరికి చాలు సార్ నా చేత కాదు అంటారు. అంత నొప్పి వచ్చేస్తుంది ఆ పేషెంట్కి. అంటే మీకు అలా ఎత్తినప్పుడు ఆ ప్రెజర్ సయాటిక్ నెర్వ్ పైన పడుతుంది కాబట్టి ఆ సిమ్టమ్స్ అగ్రివేట్ అయిపోతాయి పేషెంట్లో. అందువల్ల మీకు ఆ పేషెంట్ ఎప్పుడైనా పెయిన్ రేడియేట్ అవుతా ఉంది అని తెలిసినప్పుడు కానీ, దాంతోపాటు నమ్నెస్, తిమ్మిరి ఉంటుంది పేషెంట్స్లో, బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది మీకు. తిమ్మిరి ఎందుకంటే ప్రెస్ బర్నింగ్ సెన్సేషన్ చాలా మంది పేషెంట్స్ కామన్ సిమ్టమ్ అంటే నాకు అంత మంటలు వచ్చేస్తున్నాయండి, బాగా మండుతూ ఉంది అంటారు. వాళ్ళు చెప్పే ఇంటర్ప్రిటేషన్ అలా ఉంటుంది. మనకు తిమ్మిరి వస్తూ ఉంది, తిమ్మిరి మంట నొప్పి తట్టుకోలేకపోతుంది, నా చేత కావట్లేదు అంటారు. లేచాడు అనుకోండి స్టిఫ్నెస్ వచ్చేస్తుంది, నడవడానికి ఇబ్బంది అయిపోతుంది, ఫస్ట్ మూమెంట్ పడదు, కష్టం అయిపోతుంది. నడిచినా కూడా కుంటుకుంటూ నడుస్తుంటాడు. అంటే మీకు సయాటికా పేషెంట్ మన చాంబర్లోకి వస్తే మనం గుర్తుపట్టే CCTVలోనే. అంటే బయట నుంచి మనకు గుర్తుపడే సయాటికా పేషెంట్ వచ్చాడు లోపలికి అనేది. అంటే ఆ పేషెంట్ నడకలోనే ఇబ్బంది తెలిసిపోతుంది మీకు. అంటే ఇలా వంగేసి కుంటుకుంటూ నడుస్తూ వస్తుంటాడు. అంటే కంఫర్టబుల్గా కూర్చోలేడు. ఈవెన్ చైర్లో కూర్చున్నాడు ఆ పేషెంట్, ఓ 10 నిమిషాలు కూర్చొని మళ్ళీ లేవాలని ట్రై చేస్తుంటాడు. అంటే కాన్స్టాంట్గా కూర్చోలేడు పేషెంట్ ఎప్పుడు కూడా. అలాంటి నొప్పి వచ్చినా, తిమ్మిరున్నా, మంటలున్నా, స్టిఫ్నెస్ ఉన్నా, నడవడానికి కష్టంగా ఉన్నా కూడా తప్పనిసరిగా సయాటికా కావచ్చు. అంటే అక్కడ సస్పెక్ట్ చేయాల్సిన సయాటిక్ అని చెప్పి. సో హిప్ నుంచి ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, బ్యాక్ నుంచి నాకు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతా ఉంది అనుకుంటే మాత్రం తప్పనిసరిగా సయాటిక్ అని చెప్పచ్చు మీకు. అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా పేషెంట్ నెగ్లెక్ట్ చేయకూడదు, తప్పనిసరిగా డాక్టర్ని అప్రోచ్ కావాలి అక్కడ. అది కూడా తగ్గిపోతుంది అనుకుంటే మాత్రం పేషెంట్ కంఫర్టబుల్గా ఎలా అవుతుంది, ఇంకా బెడ్ ఎండ్ అయిపోతాడు పేషెంట్, లేవలేని స్టేజ్ వచ్చేస్తుంది. ఎందుకంటే మనం చూసిన కేసుల్లో కూడా ఇలా ఎత్తుకొచ్చేవాళ్ళు పేషెంట్స్, 2 చేతులతో ఎత్తుకొచ్చి మన సోఫా పైన పడుకోబెట్టేవాళ్ళు. అంత సివియర్ పెయిన్ అది, తట్టుకునేది పెయిన్. అందువల్ల చెప్పడం ఈజీ కానీ అనుభవించేవాడు చాలా బాధపడతారు దాని గురించి. అయితే ఈ సయాటికా కేసులో చాలా మంది డాక్టర్స్ సర్జరీని ప్రిఫర్ చేస్తారు. ఎప్పుడైతే సయాటికా నిర్ధారణ అయిందో ఫస్ట్ నిర్ధారణ పరీక్షల గురించి మాట్లాడుకుందాం. డాక్టర్ గారు, నిర్ధారణ ఎలా చేస్తారు? జనరల్గా ఇలాంటి నొప్పి అన్నప్పుడు మనకు మాన్యువల్గా పేషెంట్ చెప్పినప్పుడు అర్థమైపోతుంది సయాటికా పెయిన్ ఇది అనేది. అంటే మీరు చెప్పిన సిమ్టమ్స్ అన్నీ కూడా ఒక చోట మెర్జ్ అవుతున్నాయి కాబట్టి అన్నీ కూడా వాళ్ళు ఆటోమేటిక్గా మనకి సయాటికా కావచ్చని ఒక డాక్టర్గా కమాండబుల్ డాక్టర్కి అర్థమైపోతుంది, ఒక నాలెడ్జబుల్ డాక్టర్కి అర్థమైపోతుంది. బట్ అప్పటికి ఆ డిస్క్ బల్జ్ అనేది ఏ స్టేజ్లో ఉంది, ఎంత వరకు వచ్చింది అనేది అప్పుడు మనకు డయాగ్నోస్టిక్ ఆస్పెక్ట్స్లో వెళ్ళాల్సింది. అప్పుడు మనకి తప్పనిసరిగా ఇన్వెస్టిగేషన్స్ కావాల్సి వస్తుంది. మీకు కామన్గా MRI తీసుకుందాం అనుకోండి, MRI లంబార్ స్పైన్ తీసేసుకుంటే కన్నా, ఫోల్ స్పైన్ స్క్రీనింగ్ చేయించేస్తే కన్నా తప్పనిసరిగా సయాటిక్ ఎక్కడ బల్జ్ అయింది, ఎక్కడ ప్రెస్ అవుతా ఉంది, ఏ సిమ్టమ్స్ ఎక్కడ మేనిఫెస్ట్ అవుతున్నాయో మనకు తెలిసిపోతుంది. దాంట్లో కంప్రెషన్ ఉందా లేదా, బల్జ్ ఉందా, ప్రొట్రూజన్ ఏమైనా అవుతుందా డిస్క్ నుంచి, లేదు హెర్నియేషన్ జరిగిందా, డిస్క్ డీజనరేషన్ జరుగుతుందా, ఇవన్నీ కూడా MRIలు తెలిసిపోతాయి మనకు.
ఓకే. ఈవెన్ ఎక్స్రే చూసుకొని చెప్పేయచ్చు, పెద్ద ఇష్యూ కాదు. బట్ ఇక్కడ ఏంటి ఒక ఆర్థో డాక్టర్కి ఉన్నంత నాలెడ్జ్ ఒక మామూలు ఫిజిషియన్ చెప్పలేకపోవచ్చు. ఒక ఎంఆర్ఐ చూసినంత డీటెయిల్ రిపోర్ట్ మనకు ఎక్స్రేలు కూడా రాకపోవచ్చు. ఎక్స్రేలు ఎంత చేసినా బోనీ చేంజెస్ అయితే అనిపిస్తుంది, బట్ నెర్వ్ చేంజెస్ తెలియదు కష్టం. అదే ఎంఆర్ఐలో మీకు నర్వస్ సిస్టమ్ కూడా మనకి నర్వ్ సమస్య కూడా దాని ఇండికేషన్స్ తెలిసిపోతాయి. ఎక్కడ ప్రెస్ అవుతాం, ఏ ఏరియాలో ఇబ్బంది పడుతున్నాడు, ఆ ఒక్క రిపోర్ట్తో మనం మాక్సిమం సయాటిక్ అని చెప్పేయచ్చు, పెద్ద ఇష్యూ కాదు అది. మరి డాక్టర్స్ చాలా మంది సయాటికా నిర్ధారణ అవ్వగానే ఫస్ట్ చెప్పేది సర్జరీకి వెళ్ళిపోండి అని చెప్పి చెప్తున్నారు. నవేడేస్ ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తున్న మాట. సో సర్జరీకి వెళ్ళడం అవసరమా? హోమియోపతిలో ట్రీట్మెంట్ ద్వారా తగ్గించుకోవచ్చా? అంటే మీకు ఇక్కడ కాన్సెప్ట్ మీకు డిఫరెంట్ సిస్టమ్స్ ఇక్కడ. అంటే అలోపతి, హోమియోపతి, ఆయుర్వేద, యునాని 4 సిస్టమ్స్. వైద్య విధానానికి ఆ వైద్య విధానమే, దాని యూనిక్ స్టైల్ దానికే ఉంటుంది, తప్పదు అది. మనకి ఇక్కడ సిస్టమ్ అలోపతి అయినప్పుడు వాళ్ళకు ఆ లిమిటెడ్ నాలెడ్జ్ అక్కడ వరకే రెస్ట్రిక్ట్ అవుతుంది. మెడికల్ మేనేజ్మెంట్ ఫెయిల్ అయినప్పుడు సర్జికల్ మేనేజ్మెంట్ అంతే సెకండ్ ఆప్షన్. అది కామన్ ఎవరికైనా కూడా. మెడికల్ ఫెయిల్యూర్ అయింది, నెక్స్ట్ సర్జరీగా ప్రిఫర్ చేయడం అనేది రెండు కాన్సెప్ట్లను చూడాల్సి వస్తుంది మనకు. సో వాళ్ళ అప్రోచ్ వాళ్ళది కరెక్టే. అంటే వాళ్ళకి ఒక లెవెల్ దెబ్బతిన్నారు కాబట్టి మెడిసిన్ ఫెయిల్ అయింది, సర్జికల్కి వెళ్తున్నాం, అది ప్రైమరీ ఆబ్జెక్టివ్ వాళ్ళకి, అంతే ప్రైమరీ మోటివేషన్ కూడా అక్కడ జరుగుతుంది కాబట్టి. బట్ ఇక్కడ అంటే ఇప్పుడు ఏమవుతుందంటే సర్జరీ అని చెప్పిన తర్వాత మన హోమియోపతికి వచ్చినప్పుడు నేను చూసిన కేసుల్లో 95% వాళ్ళకి సర్జికల్ కేసులే. నా దగ్గరికి వచ్చినప్పుడు సర్జికల్ కేసు ఏవి కూడా మెడికల్గా నా దగ్గర వచ్చింది కాదు. ఎందుకంటే మన స్టేజ్కి వచ్చేసరికి అందరూ కూడా సర్జరీ చెప్పిన తర్వాత వస్తారు కాబట్టి, సర్జరీ అని చెప్పిన తర్వాత అప్పుడు వెతుకుతారు కదా హోమియో డాక్టర్స్ ఎవరున్నారా, హోమియోపతి వాడదాం, ఆయుర్వేద వాడదాం, అప్పుడు పేషెంట్కి ఆలోచన వస్తుంది. అంతవరకు ఏముందిలే పెయిన్ కేసుతో కంట్రోల్ అయిపోయింది కదా అనుకునే పేషెంట్కు సర్జరీ చెప్తాను ఒక ఫియర్ వచ్చేస్తుంది. మధు గారు, ఇప్పుడు సయాటికాకి సంబంధించి ప్రాబ్లంతో మీ దగ్గరకు వచ్చిన పేషెంట్స్కి మీ దగ్గర ఇచ్చే ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది? అంటే సర్జరీకి ప్రిఫర్ చేసినప్పుడు ఆల్టర్నేట్గా సర్జరీ వద్దు, మాకొద్దు, హోమియోపతిలో ట్రీట్మెంట్ చేయించుకుంటాము, వాడుకుంటాము అని వస్తూ ఉంటారు. కాబట్టి అసలు హోమియోపతిలో ట్రీట్మెంట్ ఈ సమస్యకి ఎలా ఉంటుంది, ఎంత టైం పడుతుందండి జనరల్గా? అంటే మీకు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు హోమియోపతి ట్రీట్మెంట్ అనేది మనకేమి ఇట్లా పంచకర్మాను, ఆయిల్ మసాజ్ లాంటివి ఏమి ఉండవు, మెడికల్ మేనేజ్మెంట్ అంతే అది. సో మన ఆయుర్వేదిక్ రెసిపీకి మీకు అన్ని హంగులు చూపించచ్చు, ఇబ్బంది ఏం లేదు. బట్ ఇక్కడ ఏంటంటే హోమియోపతికి అప్రోచ్ అంతా కామన్గా యూనివర్సల్గా ఒకటే అప్రోచ్ ఉంటుంది. బట్ ఏంటంటే ఇక్కడ మెడిసిన్స్ డిఫర్ అవుతుంటాయి, దట్ డిపెండ్స్ ఆన్ డాక్టర్ నాలెడ్జ్ అంతే. సో ఎవరైనా సరే ఇంత జనరల్గా నేను చూసిన కేసులు చెప్పండి, 95% ఆఫ్ కేసెస్ నేను అన్నీ కూడా సర్జికల్గా చెప్పిన కేసులే చూశాను. సర్జికలే ఆల్రెడీ డయాగ్నోస్డ్ అండ్ సర్జరీ కూడా అడ్వైజ్ చేసిన వాళ్ళే, అందువల్ల సో దాన్ని చూసిన తర్వాత వచ్చారు కాబట్టి అక్కడ మీకు పెయిన్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇలాంటి కేసులో పెయిన్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. పేషెంట్స్ మనకు రావడంతో సివియర్ పెయిన్తో వస్తారు, అసలు పట్టుకోలేదు, రెండు చేతులు పెట్టి భుజాల పైన వేసుకొని వస్తారు, వచ్చి అక్కడ పడుకోబెట్టేస్తారు, మా సోఫా పైన నడవలేదు అనమాట. దట్టు వాళ్ళు వచ్చేది మెజార్టీ, అంటే నాకు వచ్చే పేషెంట్స్ కూడా అవుట్ స్టేషన్ వాళ్ళు ఎక్కువ మంది కాబట్టి, సో దూరం నుంచి ఆ ట్రైన్లోనో బస్సులోనో కార్లోనో వచ్చేసి తీసుకొస్తారు కాబట్టి వచ్చి అలా పడుకోబెట్టేస్తారు. అంటే మూమెంట్ కూడా ఇవ్వలేరు వాళ్ళు, ఈవెన్ లేపడానికి కూడా వాళ్ళు చేత కాదు, అంత సివియర్ పెయిన్తో వస్తారు. అంటే వాళ్ళకి డిక్లేర్డ్ కేసు కాబట్టి సర్జరీ అని చెప్పి. సో ఇలాంటి కేసుల్లో మనకు పెయిన్ మేనేజ్మెంట్ ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అంటే పేషెంట్కి పెయిన్ తగ్గించకపోతే రికవరీ కాదు. ఎందుకంటే అంత సీవియర్ పెయిన్తో వచ్చిన వాడిని నేను 1 year తర్వాత తగ్గిస్తాను హోమియోపతి కాబట్టి నాకు 1 year పడుతుంది, టైం పడుతుంది, సో స్లోగా తగ్గించుకుంటూ పోవాలి, హోమియోపతి అంటే స్లో యాక్షన్ కదా అని నేను అదే అడగబోతున్నాను. ఎందుకంటే హోమియోపతి అనగానే అందరికీ ఓకే గ్రాడ్యువల్గా స్లోగా తగ్గుతూ ఉంటుంది కాబట్టి ఎక్కువ టైం పడుతుంది. సో ఇంత సివియర్ పెయిన్తో ఉన్న వాళ్ళకి నాకు ఇప్పటికిప్పుడు పెయిన్ తగ్గాలి, పెయిన్ నుండి రిలీఫ్ పొందాలి అనుకుంటే హోమియోపతి ఎంతవరకు పనిచేస్తుంది? మీకు అది చెప్పాను కదా, పెయిన్ మేనేజ్మెంట్ హోమియోపతిలో చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అంటే ఇక్కడ ఇలా ఎందుకు చెప్తున్నానంటే అంత సీవియర్ పెయిన్తో వచ్చిన పేషెంట్కు వితిన్ 1 weekలోనో 10 daysలో నొప్పి తగ్గాలి, ఎంత సీవియర్గా ఉన్నా కూడా. ఎందుకంటే అంతవరకు అప్పటికే సఫర్ అయిపోయాడు పేషెంట్, బాగా అప్పటికే 2-3 months నుంచి బాధపడుతూ ఉంటాడు నొప్పి అని. సో ఆ పేషెంట్ అందరికీ ఒకసారి వచ్చిన తర్వాత ఎంత తొందరగా రిలీఫ్ ఇస్తే అంత మంచిది. నేను చూసిన కేసులో మ్యాక్స్ 1 month పెట్టాను, 1 month ఉంటుంది. 1 month తర్వాత పెయిన్ తగ్గేటట్టుగానే ఉంటుంది మెజారిటీ పేషెంట్స్లో. అంటే మీకు ఇక్కడ పెయిన్ మేనేజ్మెంట్లో మీకు ఎందుకు హోమియోపతి స్లో అనే అలవాటే కానీ అది అపోహే. ఎందుకంటారే అంత సీవియర్ పెయిన్ కూడా ఇది సైకలాజికల్గా తగ్గడం అనేది జరగదు. ఇప్పుడు మన అంత వచ్చి పడుకోబెట్టిన పేషెంట్ను మళ్ళీ అదేదో డాక్టర్ మొహం చూస్తే నాకు తగ్గిపోయిందని చెప్పి అంత అలాంటివి ఏమి అంత సైకలాజికల్ డైలాగ్స్ ఏమి ఉండవు అక్కడ. మీకు అంత సీవియర్ పెయిన్ ఉండే పేషెంట్ మళ్ళీ 1 month తర్వాత అదే పేషెంట్ బస్సులోనో ట్రైన్లోనో ఒకడే వచ్చేస్తున్నాడు. ఓకే,
ఎక్కడ అనంతపూరు, ఎక్కడ కదిరి, ఎక్కడ తిరుపతి, ఎక్కడ కాకినాడ, మళ్ళీ వాళ్ళంతా ఓవర్ నైట్ చేసి రావాల్సిందే కదా ఆ ఏరియా నుంచి. సో అదే బస్సులోనే ట్రైన్లోనే వచ్చానని చెప్పే వస్తున్నాడు సింగిల్గా. అది సింగిల్గా వచ్చేస్తున్నాడు మళ్ళీ. సార్ నేను మీరు మర్చిపోయారు, నన్ను మర్చిపోయారు మీరు, నేను ఎంత బాధతో వచ్చాను మీకు తెలియదు, మమ్మల్ని తీసుకొచ్చాను మీ క్లినిక్, ఈరోజు నేను నడుచుకుంటూ మీ క్లినిక్ వచ్చాను. అంటే అంత ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ అక్కడ జరుగుతూ ఉందంటే హోమియోపతిక్ అప్రోచ్లో మీకు ఏమవుతుందంటే సరైన డ్రగ్ పడాలి, సరైన డాక్టర్ దొరకాలి. ఓకే, సరైన డాక్టర్ దొరికినప్పుడు మీరు ఎంత చేసినా వేస్టే. ఒక మంచి డాక్టర్ చేతిలో పడితే కనుక తప్పనిసరిగా పరిష్కారం ఉంటుంది. ఇప్పుడు నేను చూసిన కేసులో కూడా ఇప్పటి వరకు పోనీ సైకలాజికల్గా అనుకున్నా కూడా మనం పోనీ డాక్టర్ పైన నమ్మకం కావచ్చు, మన పైన నమ్మకంతో తగ్గింది అనుకోవచ్చు అనుకోండి. అది 1 నెల 2 నెలలోనే కదా నొప్పి తగ్గాలి, అంతే కదా. 10 years 15 years నొప్పి తగ్గి ఉండదు కదా ఎప్పుడు కూడా. ఓకే, ఇప్పుడు ఆ పేషెంట్స్ని నేను 15 years నుంచి ఇలాంటి కేసులు చూస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఈ 10 to 15 years మోర్ దాన్ 15 years తర్వాత కూడా పేషెంట్ అదే లెవెల్లో ఉన్నాడు కదా, రిలీఫ్లోనే ఉన్నాడు కదా. మళ్ళీ నాకు నొప్పి వచ్చింది సార్ నేను సర్జరీకి వెళ్ళానని చెప్పిన పేషెంట్ ఎవరు లేడు నాకు తెలిసి. బై ఛాన్స్ నిజంగా అట్లా వెళ్ళింటే సర్జరీకి ఆ పేషెంట్ తప్పనిసరిగా నా దగ్గరికి వస్తాడు కదా మళ్ళీ, ఎందుకంటే మళ్ళీ సర్జరీ అంటున్నారు, మళ్ళీ నొప్పి వచ్చింది నాకు అని. ఎందుకు తగ్గిన పేషెంట్ సర్జరీ అయిన తర్వాత కూడా మళ్ళీ సయాటికా ప్రాబ్లం రిపీట్ చాలా మంది పేషెంట్స్ అట్లా వచ్చిన వాళ్ళు ఉంటారు. ఒకసారి సర్జరీ అయింది సార్, లెఫ్ట్ సైడ్ నాకు అయ్యింది, మళ్ళీ రైట్ సైడ్ సేమ్ పెయిన్ వస్తా ఉంది, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, సో అదే టెండెన్సీ అదే సివియారిటీ వచ్చింది, మళ్ళీ నాకు సర్జరీకి ఇష్టం లేదని చెప్పిన పేషెంట్స్ చాలా మంది ఉంటారు. అంటే ప్రైమరీగా 90% నేను చెప్పిన వాళ్ళు ఫస్ట్ స్టేజ్ వాళ్ళు, ఫస్ట్ టైం వాళ్ళే. సెకండ్ టైం తెలియకుండా వెళ్ళిపోయింటారు కదా, ముందు నొప్పి ఉన్నా కూడా భరించలేని నొప్పి ఉంది కాబట్టి డాక్టర్కి వెళ్ళాలని వెళ్ళే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా మళ్ళీ వస్తుంటారు, సరే మళ్ళీ సర్జరీ మాకు ఇష్టం లేదన్నది. అందువల్ల మీకు నేను ఎందుకు చెప్తానంటే ఇక్కడ మీకు పెయిన్ మేనేజ్మెంట్ సరైన డాక్టర్ చేతిలో పడితేనే తగ్గుతుంది. అంతేకాని హోమియోపతిలో మీకు మిగతా సిస్టమ్స్ లాగా 2-3 డ్రగ్స్ ఉండవు. ఇప్పుడు అలోపతి దగ్గరికి వెళ్ళామనుకోండి, నొప్పి వచ్చిందంటే జీరోడాలు, కాంబిఫ్లాము, ఎంఫ్లాము, హైఫ్నాకు ఇచ్చేస్తాం, కామనెస్ట్ డ్రగ్స్, యూనివర్సల్ ప్రిస్క్రైబ్డ్ డ్రగ్స్. అమెరికా పోయినా అదే డ్రగ్ ఇవ్వాలంతే, ఒక ట్రేడ్ నేమ్ మార్చొచ్చు తప్ప కాంపోజిషన్ అదే ఉంటుంది ఎవరికైనా కూడా. కానీ హోమియోపతి విషయానికి వస్తే మీకు నొప్పి అంటే 1000 డ్రగ్స్ కనిపిస్తాయి. ఓకే, ఒక నొప్పి అనే ఇష్యూ మీకు తీసుకుంటే 1000 డ్రగ్స్ బుక్లో కనిపిస్తాయి. ఓకే, 1000 డ్రగ్స్లో ఒక డ్రగ్ సెలెక్ట్ చేయగలగాలి. ఓకే, సో ఆ ఒక్క డ్రగ్ సెలెక్ట్ చేసే డాక్టర్కే నాలెడ్జ్ ఉండాలి అక్కడ. అందువల్ల మీకు ఏమవుతుంది, ఆ 1000 అసెస్మెంట్ చేసుకుని మీకు ఏది సూటబుల్ డ్రగ్ అని సరిగ్గా సెలెక్ట్ చేస్తే అది గన్ షాట్గా పోయి తగులుతుంది. ఓకే, ఆ పేషెంట్ 1 hourలో కూడా రిలీఫ్ వచ్చేయచ్చు. ఎందుకంటే నేను నా చాంబర్లో చూశాను కాబట్టి నోట్లో వేసుకున్న తర్వాత ఒక 1 hour తర్వాత పేషెంట్ రిలాక్స్ అయిపోతాడు. సివియర్ ఆస్తమని అనుకోండి, 1 hourలో పేషెంట్ కంఫర్టబుల్ స్టేజ్కి వెళ్ళిపోతున్నాడు ప్రశాంతంగా. అంతవరకు అంత సఫర్ అయిన ఆస్తమా పేషెంట్ కూడా తగ్గుతుంది. అంటే మీకు అక్కడ ఏంటి సరైన డ్రగ్ అక్కడ పడింది కాబట్టి. అందువల్ల నేను ఎప్పుడు కూడా ఏంటంటే సరైన డాక్టర్ని ఎంచుకోవాలి. డాక్టర్ ఎంచుకోవట్లేదు. ఒక మంచి హోమియో డాక్టర్ని ఎంచుకుంటే కన్నా తప్పనిసరిగా పరిష్కారం దొరుకుతుంది అక్కడ. అది ఆ తప్పు చేయడం వల్ల హోమియోపతి పని చేయలేదని ఒక ఆలోచన వస్తుంది చాలా మందిలో. అవును, అక్కడ తప్పు చేసింది పేషెంట్, డాక్టర్ కాదు. ఓకే, సిస్టమ్ ఫెయిల్యూర్ కాదు అది. సరైన డాక్టర్ని ఎంచుకోకపోవటమే సమస్య. అది అంటే సరైన డాక్టర్ నువ్వు ఎంచుకోలేదు, అందువల్ల సిస్టమ్ ఫెయిల్యూర్ నువ్వు సిస్టాన్ని బ్లేమ్ చేయడానికి ఛాన్స్ లేదు. అది నా ఫెయిల్యూర్, నేను తప్పించాను కాబట్టి నీకు తగ్గలేదు. అంతేగా నా హోమియోపతి సిస్టమ్ ఫెయిల్యూర్ కాదు అది. అందువల్ల నీకు ఇలాంటి కేసులో పేషెంట్కి ఎప్పుడు కూడా సయాటిక్ కేసులో మీరు అన్నట్టు హోమియోపతికి అప్రోచ్కి వచ్చినప్పుడు ఆ డాక్టర్ పైన డిపెండ్ అయిపోవాలి. నమ్మకం ఉండాలి, మంచి డాక్టర్ ఉండాలి, రిప్యుటేషన్ ఉండాలి, కమాండబుల్ డాక్టర్ అయి ఉండాలి, నాలెడ్జబుల్ డాక్టర్ అయి ఉండాలి, క్లినికల్ ఎక్స్పోజర్ అయిన డాక్టర్ ఉండాలి. అంటే మీకు అసలు మనం ఏ ప్రాబ్లంతో వెళ్ళామో కరెక్ట్గా ఆ ప్రాబ్లంకి మెడిసిన్ పడాలి. సర్జికల్ కేసా మెడికల్ కేసు అని చెప్పగలిగే డాక్టర్ ఉండాలి. సపోజ్ సర్జికల్ కేసే అనుకుందాం, బాగా ప్రెస్ అయిపోయింది, లోపల బ్లడ్ సప్లై కూడా స్లో అయిపోయింది అనుకుంటే ఆ పేషెంట్ కండిషన్ ప్యారలైజ్ అయిపోవచ్చు కదా. సో ఇక్కడ డాక్టర్ ఎంటర్టైన్ చేసే ఛాన్స్ లేదు. నేను హోమియోపతి డాక్టర్ని సర్జరీ అవసరం లేదు, నువ్వు నోరు మూసుకొని నేను చూసుకుంటాను అన్నా అనుకోండి, ఆ పేషెంట్ కంప్లీట్గా కొలాప్స్ అయిపోవచ్చు. అప్పుడు తప్పేవద్దు డాక్టర్ది అక్కడ. అందువల్ల అక్కడ డాక్టర్ మీకు అసెస్ చేయగలగాలి. అంటే సర్జికల్ మేనేజ్మెంట్ తప్పదు అనుకున్నప్పుడు, ఇన్ఎవిటబుల్ అన్నప్పుడు తప్పనిసరిగా డాక్టర్కి రిఫర్ చేయాల్సి వస్తుంది. అంతేగాని నేనే హోమియోపతి నేనే దేవుడిని అనుకుంటే కుదరదు అక్కడ. నీ సిస్టానికి ఏ లిమిట్స్ ఉన్నాయి మనకు తెలుసు ఏంటి అనేది. అయితే డాక్టర్ గారు, ఈ సయాటికా అనే పెయిన్ అనేది చాలా సివియర్గా ఉంటుంది, బేరబుల్ కాదు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కూర్చోడానికి, నుంచోడానికి, పడుకోవడానికి, ఏదైనా సరే. అంత సివియర్ పెయిన్లో ఉన్నప్పుడు పేషెంట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు హోమియోపతిలో ఒక 1 monthలో పెయిన్ అనేది రిలీఫ్ వస్తుంది అని చెప్పారు. సో మెంటల్గా ఆ పేషెంట్ చాలా వీక్గా అయిపోయే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు దాకా స్ట్రాంగ్గా ఉన్న పర్సన్ ఎప్పుడైతే ఈ సయాటికా ప్రాబ్లంకి లోన్ అయ్యాడో అప్పుడు మెంటల్గా డ్యామేజ్ అవుతూ ఉంటుంది కదా. సో అతనికి మెంటల్ స్ట్రెంగ్త్ని మీరు ఎలా ఇస్తారని మీ పేషెంట్కి ముఖ్యంగా?
అంటే ఇప్పుడు మెంటల్ స్ట్రెంత్ ఇవ్వడం కంటే కూడా ఆ టైంలో పేషెంట్ మెంటల్ స్ట్రెంత్ కోసం ఏం రాలేడు మన దగ్గరికి. ముందు నొప్పి తగ్గించు స్వామి అంటాడు అంతే, అంతకంటే ఏం అనలేడు. ఎందుకంటే నాకు కౌన్సిలింగ్ ఇవ్వండి, సపోర్ట్ చేయని అడిగే ఛాన్స్ ఏం లేదు అక్కడ మీకు. ఎందుకంటే ఆ పేషెంట్ అన్బేరబుల్ కండిషన్ అది. ఆ అన్బేరబుల్ కండిషన్ పేషెంట్ మనల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటి, నొప్పి తగ్గించండి సార్, నాకు అంతకంటే ఏం అవసరం లేదంటాడు. సర్జరీ మా తర్వాత చూసుకుందాం రండి కావాలంటే, ముందు నాకు ఇక్కడి నుంచి రిలీవ్ చేయండి అంటాడు. అందువల్ల ఇక్కడ ఏంటంటే పేషెంట్ ఎప్పుడు మన దగ్గరికి ఒకసారి వచ్చాడు అంటే తెలిసే వస్తాడు, మనకు తెలిసినప్పుడే వస్తాడు. సో వాడికి ఆ 50% నమ్మకంతో వచ్చింటాడు. ఈ డాక్టర్ దగ్గరికి పోతే తగ్గుతుంది అని చెప్పారు చాలా మంది, అది ఒకటి ఉంటుంది మన దగ్గర. మనల్ని చూసి మన ప్రాక్టీస్ చూసినప్పుడు ఆటోమేటిక్గా నెంబర్ ఆఫ్ పేషెంట్స్ అంత ఆ చాంబర్ ఇవన్నీ చూసినప్పుడు అంతమంది వెయిటింగ్లో ఉన్నారంటే ఆటోమేటిక్ పేషెంట్కి ఒక నమ్మకం వచ్చేస్తుంది. బయట చాంబర్లో నమ్మకం వచ్చేస్తుంది, ఈ డాక్టర్ చేతిలో ఉంది తెలిసిపోతుంది. ఇంకా లోపలికి వచ్చిన తర్వాత మనం ఆ పేషెంట్ అసెస్మెంట్ చేయగలిగితేనే మనకు అర్థమైపోతుంది పేషెంట్కి కూడా ఈ డాక్టర్ నాలెడ్జ్ ఉంది అని. అంటే మనకి ఇది కేసుని పేపర్ చూడకుండా టగటగా చెప్పేస్తున్నాడు డాక్టర్ అంటే ఆ నాలెడ్జ్ ఉంది అర్థమైపోతుంది. ఒక అలోపతి డాక్టర్ కంటే కూడా ఎక్కువ చెప్పేస్తున్నాడు ఏంటి అని అంటే అర్థమైపోతుంది పేషెంట్. సో అప్పుడు పేషెంట్లో ఓ 50% కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి, తగ్గుతుందనే నమ్మకం ఉంటుంది. ఇంకా మిగతా 50% డాక్టర్ ఇచ్చే సెలెక్షన్ ఆఫ్ మెడిసిన్ పైన ఉంటుంది. సరైన డోస్ పడిందంటే ఇంకా అప్పుడు ఏదే అవసరం లేదు పేషెంట్కి. ఎందుకంటే నేను చూసిన కేసు అని కూడా ఆల్మోస్ట్ అలాంటి 1000s ఆఫ్ కేసెస్ చూశాను కాబట్టి అంత ప్రశాంతంగానే ఉన్నారు, హ్యాపీగానే ఉన్నారు అందరూ కూడా. ఎవరు కూడా నాకు తగ్గలేదు అన్నవాడు తక్కువ. అంటే కంటిన్యూగా మెడిసిన్ వాడుతూనే ఉండాలంటారా? ఎందుకు వాడాలి అంటే ఫస్ట్ 1-2 months పెయిన్ మేనేజ్మెంట్ చేస్తాం. ఓకే. సో మ్యాక్సిమం ప్రతి పేషెంట్ కూడా 1-2 monthsలో పెయిన్ తగ్గిపోవాలి. ఈవెన్ ఫస్ట్ విజిట్కి వచ్చేసరికి పేషెంట్ ఆటోమేటిక్గా ఓ 50% రిలీఫ్ ఉంది, మోర్ దాన్ 70 ఉందని చెప్పే వాళ్ళు చాలా మంది ఉంటారు. మిగతా సెకండ్ మంత్లో మనం పెయిన్ మేనేజ్మెంట్ చేస్తాం. తర్వాత డిస్క్ స్ట్రెంత్కి వాడమని చెప్తాను. ఓకే. డిస్క్ స్ట్రెంత్ కోసం ఒక 1 year పాటు వాడుకోమని చెప్తాను. ఎందుకంటే మీకు మళ్ళీ రిలాప్స్ కావద్దు, కేసు టెంపరీ రిలీఫ్ కాదు కాబట్టి లాంగ్ రన్లో కూడా పేషెంట్ సఫర్ కాకుండా ఉండాలి. అంతేగాని అందులో డిస్క్ స్ట్రెంత్ ఒక 1 year వాడుకోమని చెప్తాను. ఒకసారి పేషెంట్ మనకి ఏంటంటే ఒకసారి మనకి తగ్గిన తర్వాత ఒక వెబ్బలాగా అయిపోతుంది అది అంతే. అంటే ఆ పేషెంట్ పోడు మళ్ళీ, ఎందుకంటే అంత సివియర్ పైన తగ్గించిన డాక్టర్ ఏదైనా మేనేజ్ చేయగలుగుతాడు అనే ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎంటర్ అయిపోతారు, వాళ్ళ మిస్సెస్, వాళ్ళ పిల్లలు, వాళ్ళ జనరేషన్ వచ్చేస్తుంది, నెక్స్ట్ జనరేషన్ స్టార్ట్ అవుతుంది. అంటే వీళ్ళ జనరేషన్స్ వరుసగా వచ్చేస్తూ వస్తాయి మన దగ్గరికి. వాళ్ళ అమ్మ నాన్న మన దగ్గరికి వచ్చారనుకోండి, దాంతో వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు వేసరికి మళ్ళీ ఇంకో సెకండ్ జనరేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఆ వెబ్ లో ఉండిపోతారు అంతే వాళ్ళు. మళ్ళీ అక్కడి నుంచి పోయి చాలు అనే ఒక, ఎందుకంటే అలా ఎందుకు అనుకుంటారంటే ఇప్పుడు నేను చిన్నప్పుడు 5th class 6th class పేషెంట్ చూసింటాను కదా పిల్లలను నా ఎంట్రీ లెవెల్లో. వాళ్ళు జలుబు కోసం వచ్చేవాళ్ళు నా దగ్గరికి, అప్పుడు అలర్జీస్ బాగా చూసేవాడిని నేను. సో వాళ్ళకు జలుబుకు వాడినప్పుడు నేను ఒక 1 year ట్రీట్మెంట్, ఈ రోజు వాళ్ళకి 20-25 years వచ్చేసిన తర్వాత ఒక్కరోజు కూడా జలుబు చేయలేదు వాళ్ళకి. ఆ ఒక్కటి వాళ్ళకి చాలు. అంటే వాళ్ళ నాన్న అమ్మ వచ్చినప్పుడు అదే చెప్తారు, మా పాప మీ దగ్గరికి 5th class వచ్చిందని మేము చిన్నప్పుడు తీసుకొచ్చేసాం మా పాపను, ఈ రోజు మా పాపకు జలుబు కూడా చేయకుండా హాయిగా MS చేస్తా ఉంది, యూఎస్లో ఉంది, హ్యాపీగా ఉంది అంటారు. సపోజ్ ఆ పాప పెళ్ళితే ఆ పాప నెక్స్ట్ జనరేషన్ మళ్ళీ మందిరికి వస్తారు వాళ్ళు. ఎందుకంటే అదే డాక్టర్కే వెళ్ళామనుకుంటారు తప్ప డాక్టర్ మార్చాలనుకో. హోమియోపతి అంటే అదే అలోపతి అనుకోండి, ఇక్కడ మార్చుకునే ఛాన్స్ ఉంటుంది వాళ్ళకి. ఇక్కడ మీకేంటే ఒక అది పోతుంటుంది ఆ ట్రాక్, ఆ ట్రాక్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అందువల్ల మీకు ఎప్పుడు నేను చెప్పేది ఏంటంటే హోమియోపతిలో సెలెక్షన్ ఆఫ్ డాక్టర్ చాలా ఇంపార్టెంట్. ఒక మంచి డాక్టర్ని వెతుక్కోవాలి ఎంత దూరం ఉన్నా కూడా. అంతేగాని మంచి డాక్టర్ కోసం నాకు దూరం అనుకోకూడదు. వాడు బాంబేలో ఉన్నా రావాల్సిందే, అమెరికాలో ఉన్నా రావాల్సిందే. ఎందుకంటే ప్రాబ్లం తగ్గాలి కదా, అంటే మీకు అమెరికాలో ఎంతో మంది డాక్టర్స్ ఉన్నారు మనకు. మరి అప్పటి పేషెంట్ మన దగ్గరికి ఎందుకు వస్తున్నారంటే ఆ నమ్మకం మన పైన, ఆ నమ్మకం ఉంది అని మా డాక్టర్ పోతే కరెక్ట్గా చెప్పగలుగుతాడు. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ మీకు నేను ఎలా చెప్పిన, నా యూఎస్లో ఉండే పేషెంట్స్ చాలామంది ఉన్నారు కాబట్టి ఒక ఆంకాలజీ కేసే అది, ఒక ట్యూమర్ లాగా వచ్చింది. జస్ట్ 30 years అబ్బాయి, అతను అన్మ్యారీడ్. వాళ్ళు ఆ ట్యూమర్ డయాగ్నోస్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే వాళ్ళకి అపాయింట్మెంట్ దొరకాలి, ఆంకాలజిస్ట్ అపాయింట్మెంట్ దొరకాలి, మళ్ళీ స్కానింగ్ చేయాలి, ఎవాల్యుయేషన్ చేయాలి, వీటికన్నిటికీ ఒక పీరియడ్ వాళ్ళది. ఆ పీరియడ్ అయ్యేసరికి పేషెంట్లో ఏమైనా కావచ్చు, ఛాన్సెస్ ఉంటాయి. ఆ పేషెంట్ అనుకోకుండా వాళ్ళు హైదరాబాద్కి రావాల్సి వచ్చింది. అప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మకి మనకు తెలుసు కాబట్టి ఇక్కడ ఎందుకు ఒకసారి మనం వారణాసికి చూపించిద్దాము అని అది తీసుకొచ్చారు. చూస్తేనే అది క్యాన్సర్ ట్యూమర్ అని చెప్పేశాను, అర్థమైపోయింది అని చూస్తేనే. సో ఇమీడియట్గా ఆంకాలజిస్ట్కి వెళ్ళమని చెప్పాను. ఆంకాలజిస్ట్కి వెళ్తాను, ఇప్పటికే ప్రోగ్రెస్ అయిపోతుంది కేసు, తీసేశారు అంతే. అంటే మీకు ఇక్కడ సరైన డయాగ్నోస్ జరిగింది కాబట్టి అంత నమ్మకంతో వాళ్ళు అందరూ రావడం, ఎందుకంటే చెప్పగలుగుతాము కాబట్టి పర్ఫెక్ట్గా. ఇప్పుడు అదే నేను డయాగ్నోస్ అబ్బాయి రాకపోయి ఉంటే కండిషన్ డిటరేట్ అయిపోయింది కదా, అక్కడ దొరకపోయింది కదా. ఈవెన్ కోవిడ్లో కూడా మనకి ఏంటంటే మనకు బాగా నోన్ పేషెంటే కోవిడ్ అటాక్ అయింది. అక్కడ కోవిడ్ అటాక్ అయిన తర్వాత అక్కడ అప్పటి వరకు వాళ్ళు అంతా చూపించినప్పుడు CT scan కూడా రాయట్లేదు. దానికి కూడా ఒక అపాయింట్మెంట్ కావాలి, టైం కావాలి కాబట్టి ఒక ఎజ్జత్రాలు ఇచ్చేసి వేసుకో ఏం కాదు నీకు అన్నారు.
యూఎస్లో ఉన్న పేషెంట్, అదే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాడు అంతే కదా. ఆ అబ్బాయికి ఏం తెలుసు పాపం, ఇజిత్రాలు వేసుకుంటే తగ్గుతుంది అనుకుని ఇజిత్రాల పైన ఉన్నారు అంతే ఇక్కడ. ఆ అబ్బాయి కండిషన్ రోజు రోజుకు డిటరేట్ అయిపోతుంది కోవిడ్ టైంలో, బ్రీతింగ్ డిస్కంఫర్ట్ అయిపోతుంది, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ వస్తుంది. కానీ వాడి అదృష్టం ఏంటి అబ్బాయి అంటే అమెరికా నుంచి వచ్చేద్దాం అనుకున్నాడు మామూలుగానే, కోవిడ్ వల్ల వాడికి ఫ్లైట్స్ దొరకట్లేదు, అనుకోకుండా ఫ్లైట్ దొరికి వచ్చారు. ఫ్లైట్లో 24 hours కూడా ఈజీగా వచ్చేసాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత పేషెంట్ కండిషన్ కాంప్లికేట్ అయిపోతా ఉంది. మన దగ్గరికి వస్తూనే చూపించారు నాకు, అప్పటికే కండిషన్ డిటరేట్ అయిపోయింది. సో ఆ మూమెంట్లో రావడం వల్ల సరైన ట్రీట్మెంట్ తీసుకుని అడ్మిట్ అయిపోవడం వల్ల బతికాడు. సపోజ్ రాకపోయింటే అక్కడ కొలాప్స్ అయిపోయాడు. ఎందుకంటే మెడికేర్ మనకి అక్కడ అవైలబిలిటీ లేదు, ఫీజిబిలిటీ లేదు ఫాస్ట్గా. వాళ్ళకి జనరల్గా తీసుకుంటున్నారు ఆ కేసు అంతే. ఇక్కడికి వస్తే సీరియస్నెస్ తెలుస్తుంది ఏంటి అనేది. వాడు అక్కడికి వచ్చాడు కూడా బతికాడు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ హ్యాపీగా ఇండియాలో ఉన్నాడు ప్రశాంతంగా. అంటే అందువల్ల మీకేంటే సెలెక్షన్ ఆఫ్ డాక్టర్ చాలా ఇంపార్టెంట్ అంటారు. సరైన డయాగ్నోస్ చేయకపోతే ఏ ట్రీట్మెంట్ పార్ట్ కూడా వేస్ట్ అయిపోతుంది. మరి డాక్టర్ గారు ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ అంటూ ఉంటారు కదా, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? జనరల్గా మనకు సర్వైకల్ స్పాండిలైటిస్ అనేది కూడా చాలా కామనెస్ట్ డిజార్డర్. ఈ మధ్య మనం చాలా మందిని చూస్తూనే ఉంటాం. ఎక్కడో బస్సులో పోయినా సైట్లో పోయినా కాలర్ పెట్టుకొని పోవడాలు కానీ జరుగుతూనే ఉంటాయి అవి. సో స్పాండిలైటిసే కదా అని నెగ్లెక్ట్ చేయకుండా మంచిది కాదు అది. ఎందుకంటే స్పాండిలైటిస్ కూడా మీకు ఒకసారి కోమాలోకి పోయే కండిషన్ కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే ఒకసారి కంప్రెషన్ అయిన తర్వాత ఏమవుతుందంటే తెలియదు. ఎందుకంటే చాలామంది పేషెంట్స్ మనం చూస్తాం కదా, వచ్చి మన చాంబర్లో కూర్చొని కింద పడిపోతారు టక్కని. అంటే వాళ్ళకి గిడ్డినెస్ లాగా వచ్చేసి టక్కని పడిపోతారు కింద. అట్లా మనం పడిపోయిన వాళ్ళు చాలా మంది చూసాం మనం. డాక్టర్ గారు, ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ యొక్క లక్షణాలు అనేవి ఏ విధంగా ఉంటాయండి? జనరల్గా మనకు సర్వైకల్ స్పాండిలైటిస్ అంటే మీకు సిమ్టమ్స్ ఇట్ వేరీస్ ఫ్రమ్ పేషెంట్ టు పేషెంట్ అనుకోవచ్చు. ఎందుకంటే చాలామంది పేషెంట్స్ కూడా దాన్ని కూడా నెగ్లెక్ట్ చేస్తారు. అసలు స్పాండిలైటిస్ అని కూడా చాలామంది గుర్తుపట్టరు. ఎందుకంటే నెక్ పెయినే కదా, ఏముంది పెద్ద ఇష్యూ కాదు కదా, ఏదో బెడ్లో వచ్చింటుంది పోతుంది అనుకుని వదిలేస్తుంటారు దాన్ని, ఏదో స్ప్రెయిన్ లాగా వచ్చేదేమో అనుకుని. బట్ స్పాండిలైటిస్ కూడా నెగ్లెక్ట్ చేయకూడదు ఎప్పుడు కూడా. ఎందుకంటే అది కూడా చాలా కాంప్లికేటెడ్ ఇష్యూని. అంటే మీకు రొటీన్ వర్క్ డిస్టర్బెన్స్ అయిపోయి పేషెంట్ కూడా ఎలాంటి ఫోకసింగ్ తగ్గిపోతుంది దానిపైన. అంటే ఎప్పుడు కాన్స్టెంట్గా పెయిన్ ఉంటే ఇబ్బందిగానే ఉంటుంది కాబట్టి. కామనెస్ట్ సిమ్టమ్స్ మనం చూసుకుంటే కన్నా స్పాండిలైటిస్లో నెక్ పెయిన్ అది కామన్. సో నెక్ పెయిన్ అప్పుడు మొబిలిటీ రెస్ట్రిక్ట్ అవుతుంటుంది. అంటే మొబిలిటీ ఇప్పుడు ఫ్రీ మొబిలిటీ ఉండేది పేషెంట్కి, అటు ఇటు మొబిలిటీ స్టిఫ్నెస్ ఉంటుంది. అంటే పట్టేసినట్టు అంటే కొంచెం ఇప్పుడు మనకి ఇంత ఈజీగా తిప్పలేరు, అంత ఫ్రీ మూమెంట్ రాదు. కొంచెం ఇలా తిప్పడం స్లో అయిపోతుంది, ఇలా తిప్పడం స్లో అయిపోతుంది. సో అందువల్ల పేషెంట్ తిప్పడం అంటే కొంచెం ఇబ్బందిగా ఉంది డాక్టర్ గారు అంటారు. అంత కంఫర్టబుల్గా మన అటు ఇటు ఇష్టం తిప్పడానికి రాదు అక్కడికి. సో అలాంటి నొప్పి వచ్చినప్పుడు, స్టిఫ్నెస్ వచ్చిన నొప్పిలో అనుకున్నప్పుడు అది ఒకటి సస్పెక్ట్ చేయాలి స్పాండిలైటిస్ ఉండొచ్చని. ఈ నొప్పి లోకలైజ్డ్ పెయిన్, రేడియేటింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఒకటి చూడాలి. మెజారిటీ పేషెంట్స్లో ఫస్ట్ చాలామంది పేషెంట్స్లో లోకలైజ్డ్ పెయినే కనిపిస్తుంటుంది. ఓన్లీ మెడ నొప్పి, ఈ ఏరియాలో నొప్పి తెలుస్తుంది, మొబిలిటీ అటు ఇటు ఇబ్బందిగా ఉంది, చెప్పడానికి ఆస్కారం ఉంటుంది, అక్కడ పాసిబిలిటీస్ ఉంటాయి అక్కడ. బట్ కొంచెం ప్రోగ్రెస్ అవుతా ఉంది అనుకున్నప్పుడు మాత్రము ఆ పెయిన్ రేడియేట్ అవుతుంటుంది. ఆ రేడియేషన్ మీకు ఫోర్ ఆర్మ్ కావచ్చు, ఎల్బోస్ కావచ్చు, ప్లస్ ఇక్కడ వరకు కూడా కావచ్చు. కానీ చాలామంది పేషెంట్స్ అంటే మాకు నెక్ నుంచి ఫింగర్స్ వరకు రేడియేట్ అవుతుందని చెప్తుంటారు నొప్పి. సో అలా నొప్పి అలా రేడియేట్ అవుతుంది నొప్పి అనుకున్నప్పుడు అది కూడా తప్పనిసరిగా స్పాండిలైటిస్ కావచ్చు. థర్డ్ సిమ్టమ్ పేషెంట్ అలా నొప్పితో పాటు నాకు తిమ్మిరి వస్తుంది అని చెప్తుంటే కూడా అది కూడా స్పాండిలైటిస్ కావచ్చు. ఎందుకంటే తిమ్మిరి టిప్ ఆఫ్ ది ఫింగర్స్ తిమ్మిరి తెలుస్తుంది పేషెంట్కి. అంటే పేషెంట్ ఇలా చెప్తాడు, చూపిస్తాడు, సరే ఈ ఏరియాస్ అంతా తిమ్మిరిగా ఉంది అని. అంటే ఆ తిమ్మిరి కంటిన్యూస్గా ఉంటుందండి? కంటిన్యూగా ఉంటుంది పేషెంట్లో. అంటే వచ్చి తగ్గటం కాకుండా కంటిన్యూగా ఉంటుంది. కంటిన్యూస్గా అంటే మీకు ఆ నెర్వ్ పైన ప్రెజర్ పడేదాన్ని బట్టి ఉంటుంది. సపోజ్ ఇలా ఉన్నాడు బాగానే ఉంటే ఒకసారి తిమ్మిరి రాకపోవచ్చు, కొంచెం మూమెంట్ ఇట్లా అన్నామనుకుంటే ప్లస్ అవుతుంది కాబట్టి నొప్పి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో తిమ్మిరి చెప్పినా కూడా, నొప్పి రేడియేషన్ ఉన్నా కూడా అది కూడా మీకు స్పాండిలైటిస్ కావచ్చు. నెంబర్ 4 ల్యాక్ ఆఫ్ గ్రిప్ అనమాట. గ్రిప్ తగ్గుతూ వస్తుంది. ఆ ల్యాక్ ఆఫ్ గ్రిప్ కూడా పేషెంట్ ఎప్పుడైనా ఏదైనా పట్టుకున్నా అంటే ఏదో గ్రిప్ తగ్గింది సార్ పడిపోతుందేమో అనిపిస్తుంది అంటాడు అని పేషెంట్ ఇంటర్ప్రిటేషన్ చెప్తుంటాడు. ఈ గ్రిప్లో ప్రాబ్లం వస్తూ ఉంది అనుకున్నప్పుడు ఏదైనా వెయిట్ లిఫ్ట్ చేశాడు పేషెంట్ అనుకోండి, స్పాండిలైటిస్ ఉన్న ఏరియా లెఫ్ట్ సైడ్ తీసుకున్నాడు అనుకోండి, ఆ నొప్పి ఇదంతా లాగేస్తూ ఉంటుంది. రైట్ అయితే లాగేస్తూ ఉంటుంది. సో ఈ సిమ్టమ్స్లో ఈ 5 ఉండాలి రూల్ ఏం లేదు. ఒకటి ఉన్నా కూడా స్పాండిలైటిస్ రావచ్చు, 2 ఉన్నా రావచ్చు. ప్రతి ఒక్కరికి తిమ్మిరి రావాలని రూల్ ఏం లేదు, ప్రతి ఒక్కరికి రేడియేషన్ ఉండాలని రూల్ ఏం లేదు. కానీ మెజారిటీ సిమ్టమ్స్ పేషెంట్స్లో 3 కనిపిస్తుంటాయి స్పాండిలైటిస్లో: తిమ్మిరి, నొప్పి, పెయిన్. ఈ 3 చెప్తారు చాలా మంది కూడా. ఇది కూడా కాంప్లికేట్ అయ్యింది, అప్పటికీ పేషెంట్ పెద్దగా పట్టించుకోలేదు, అది ఏముందిలే అనుకుంటున్నాడు అనుకుందాం, అప్పుడు గిడ్డినెస్ స్టార్ట్ అవుతుంది.
ఓకే. అప్పుడు పేషెంట్ ఇంబ్యాలెన్స్ సెన్సేషన్ చెప్తాడు. పేషెంట్ ఏమంటాడు, నాకు షడ్గా కళ్ళు తిరుగుతున్నాయి, మొమెంటరీ గిడ్డినెస్ అంటాడు. మొమెంటరీ గిడ్డినెస్ అంటే కొన్ని సెకండ్స్ అది కూడా పేషెంట్కి అనుకోకుండా కాసేపు దిమ్ అయిపోయింది డాక్టర్ గారు, నాకు కొన్ని సెకండ్స్ మళ్ళీ సెటరేట్ అయిపోతాను మళ్ళీ కాసేపటికి అంటాడు. ఓకే. అది కూడా మీకు స్పాండిలైటిస్లో కామనెస్ట్ సిమ్టమ్. ఓకే. ఎందుకంటే మీకు ఆ నెర్వ్ పైన ప్రెజర్ పడడం వల్ల సప్లై చేసే బ్రెయిన్కి సప్లై చేసే పంపింగ్ ఉంటుంది కదా, బ్రెయిన్కి సప్లై చేసే బ్లడ్ ఆ కొన్ని సెకండ్స్ పాటు స్టాప్ అవుతుంది అనమాట. ఓకే. అలాంటప్పుడు ఆ పేషెంట్కి ఆ మొమెంటరీ గెడ్డినెస్ కనిపిస్తుంది. మొమెంటరీ గెడ్డినెస్ కొన్ని సెకండ్స్ ఎక్కువసేపు కూడా ఉండదు మళ్ళీ అది. అంటే చెప్పగలుగుతారు పేషెంట్, ఏం నేను పోతూ ఉంది టక్కని నా కళ్ళు తిన్నాయి, షన్గడ్డి తిరిగాను డాక్టర్ గారు, పడిపోతున్నానేమో అనిపించింది, నాకు తూలి పడినట్టుగా అనిపించింది, మళ్ళీ కాసేపు మళ్ళీ మామూలు అయిపోయాను అంటుంటారు. ఇది జనరల్గా జరుగుతూ ఉంటుంది, ఆఫ్ అని చెప్తుంటాడు పేషెంట్. సో ఈ సిమ్టమ్స్ కూడా మీకు అది ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ వస్తూ ఉంటుంది. ఓకే. అంటే కంటిన్యూ అవుతూ ఉంటుందా? అంటే మీకు సిమ్టమ్స్ ప్రోగ్రెస్ అవుతున్నాయి అన్నమాట పేషెంట్లో. సో పేషెంట్ పట్టించుకోలేదు అనమాట, అవేర్నెస్ లేకపోవడం వల్ల, సో స్పాండిలైటిస్ కాకపోవచ్చు అనుకోవడం వల్ల. సో ఈ 4-5 సిమ్టమ్స్ పేషెంట్లో కనిపించాయంటే తప్పనిసరిగా డాక్టర్ని అప్రోచ్ కావాల్సింది. కావాలి అప్పుడు దాన్ని బట్టి ఫర్దర్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ పేషెంట్కి రికవరీ ఫాస్ట్గా ఉంటుంది. ఓకే. మరి వర్టిగో అంటూ ఉంటారు కదా, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? వర్టిగో అనేసరికి కూడా మీకు ఫస్ట్కి వచ్చిన మనం ఏంటి, నాకు వర్టిగో అని డాక్టర్ గారు అంటేనే, వర్టిగో అంటే ఏంటి, గిడ్డినెస్ అంతే, లీడింగ్ సెన్సేషన్ అంతే, తల తిరగడం అంటున్నాం, వర్టిగో అంటే తల తిరగడం అనుకోండి. సో వర్టిగో వస్తుంది, వర్టిగో మెడికల్ టర్మ్ కాబట్టి చూడడానికి భయంగా అనిపిస్తుంటుంది. గిడ్డినెస్ రీలింగ్ సెన్సేషన్ అంటే కామన్గానే ఉంటుంది కాబట్టి. సో వర్టిగో అనే పేషెంట్ అలా తల తిరగడము, లేకపోతే ఏం ఆలోచన లేకుండా అలా స్టన్గా ఉండిపోవడము, అట్లాంటి ఏదైనా ఆ ఫీలింగ్స్ ఏంటంటే నీరసం వల్ల వచ్చిందనో లేకపోతే బలహీనత వల్ల వచ్చిందనో అనుకుంటూ ఉంటారు. కానీ ఈ అంటే డిస్క్కి సంబంధించిన ప్రాబ్లమ్స్గా అనుకోరేమో కదా. అంటే చాలామందికి ఇక్కడ ఏంటంటే ఒక ప్రాపర్ అవేర్నెస్ లేకపోవడం వల్ల కావచ్చు కాబట్టి మిస్గైడ్ అయిపోతుంటుంది ట్రీట్మెంట్ కూడా కదా. ఎక్కడైనా కూడా వర్టిగో అని డయాగ్నోస్ చేసిన తర్వాత భయపడతాడు, అదేదో కొత్త పదం వచ్చింది నా లైఫ్లోకి అని. అంతవరకు ఏదో గిడ్డినెస్ అంటే ఒప్పుకుంటాడేమో కానీ వర్టిగో అనే వాడు వినిపిస్తున్నా భయపడిపోతాడు, ఏదో సంథింగ్ రాంగ్ జరిగిపోయింది బాడీలో అనేది. సో వర్టిగో అనే దానికి మీకు చాలా రీజన్స్ ఉంటాయి. స్పెసిఫిక్గా మనం కామన్గా మన పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు వర్టిగో అంటూనే మనం అడిగేది ఫస్ట్ క్వశ్చన్ అదే ఉంటుంది, స్పాండిలైటిస్ ఏమైనా ఉందా నీకు, సైనసైటిస్ ఉందా, ఇయర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, న్యూరలాజికల్ ఇష్యూస్ ఉన్నాయా అని అడుగుతాయి. అదేంటి సైనసైటిస్కి వర్టిగోకి? సైనసైటిస్ కూడా మీకు గిడ్డినెస్ ఉంటుంది, వర్టిగో సింప్టమ్స్ కనిపిస్తాయి. అంటే ఆ ప్రెజర్ వల్ల మీకు సప్లై అటు ఇటు అవుతుంటుంది కాబట్టి ఇన్నర్ ఇయర్కు ఇది అవుతుంటుంది కాబట్టి ఇది సప్లై కూడా సో కనిపిస్తుంటుంది. మెజారిటీ కేసులో మీకు ఇయర్లో ఉండే చేంజెస్ కూడా వర్టిగో ఎక్కువ ఉంటుంది. ఇయర్ లోపల ఇన్నర్ ఇయర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఒక పస్ ఫార్మేషన్ స్టేజ్ పిఎస్సిఎస్ ఏమన్నాం, పర్ఫరేషన్ స్టేజ్ కానీ, హోల్ పడినప్పుడు కానీ, ఇలా లేబర్ ఎథరైటిస్ అని ఒకటి ఉంటుంది ఇయర్లో. అలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా మీకు వర్టిగో ఉంటుంది పేషెంట్లో. స్పాండిలైటిస్ కూడా కామన్గా వర్టిగో కనిపిస్తుంది. ఇవన్నీ దాటిన తర్వాత ఇంక న్యూరలాజికల్గా చూస్తాం మనం. అంటే ప్రైమరీ కాజెస్ ఇవే ఉంటాయి. మెజారిటీ పేషెంట్స్ ఈ జోన్లో పడిపోతారు ఎంత ఉన్నా కూడా. ఈ జోన్ దాటేవాడు చాలా తక్కువ ఉంటాడు. ఈ జోన్ దాటిన తర్వాత న్యూరలాజికల్ ఇష్యూస్ వస్తాయి. అప్పుడు మనం వేరేటి చూస్తాం, బ్రెయిన్లో ట్యూమర్ ఉందా, బ్రెయిన్ ఇన్ఫెక్షన్ ఉందా, సిటీ స్కాన్ చేద్దాం అని. అప్పుడు ఇంకా మిగతా ఎవాల్యుయేషన్కి వెళ్ళిపోవాలి మనము. సో కామనెస్ట్ ఎవాల్యుయేషన్స్ ఇవే అయిపోతాయి మీకు. అందువల్ల మీకు వర్టిగో వచ్చింది అంటే మాత్రం ఆ స్టేజ్ రాకముందే మనం వెళ్ళిపోవాలి స్పాండిలైటిస్లో. అంటే నొప్పి, తిమ్మిరి, రేడియేటింగ్ పెయిన్ ఉంది అంటే మాత్రం డాక్టర్ని అప్రోచ్ అయిపోవాలి. అంతేగాని ఇంకా నాకు గిడ్డినెస్ వచ్చేసరికి వెయిట్ చేద్దాం అనుకోవడం మంచిది కాదు. అలా అది అయిన తర్వాత ఇంక ప్రోగ్రెస్ అయిపోతుంది కేసు. జనరల్ కాసేపు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందేమో, చేయకుండా రెస్ట్ తీసుకుందాం అనుకుంటారు. అలా ఆ కేసు వచ్చిన తర్వాత ఇంకా పేషెంట్కి ఏంటంటే డ్రైవ్ చేస్తున్నాడు అనుకోండి, సపోజ్ వర్టిగో వచ్చిన కూడా కింద పడిపోతాడు. ఓకే. డ్రైవ్ చేస్తూ పోయేవాడికి వర్టిగో వస్తే ఏమవుతుంది, అవుట్ పడిపోతాడు. ఏదో 5th ఫ్లోర్ పోయి కిందికి చూసినప్పుడు వచ్చిందానికి వర్టిగో పడిపోతాడు. అంటే ఇవన్నీ కూడా మీకు డేంజర్ సిగ్నల్స్ కాబట్టి ఆ స్టేజ్ రాకుండా మనం ముందే చూసుకోవాలి. అందువల్ల వర్టిగో అనే పేషెంట్ మనకు అడ్వైజ్ చేస్తున్నాం, బయట పోవద్దు, 5 floors ఎక్కద్దు, పైకి కిందికి చూడొద్దు, నువ్వు 5 floors వెళ్ళిపోయి సింగిల్గా డ్రైవ్ చేయొద్దండి. డ్రైవ్ చేసినా తప్పనిసరిగా వెనకాల ఎవరెవరు ఉండాలి. సపోజ్ ఆ ఫీలింగ్ వస్తే పక్కన స్టాప్ చేసేయాలి వెహికల్, తప్ప డ్రైవ్ చేయకూడదని, కార్ అయినా సరే బైక్ అయినా సరే. ఇలాంటి ప్రికాషన్స్ మనం చెప్తాం. ప్రికాషన్స్ దాకా వెళ్ళే కన్నా ముందు ప్రివెన్షన్ బెటర్ దానికి ఉంటారు కాబట్టి. కానీ చాలా మంది తీసుకోరు కదా, వచ్చినంత వరకు తెలియదు కాబట్టి. అయితే డాక్టర్ గారు, డిస్క్ ప్రాబ్లమ్స్ రాకూడదు మాకు, ఏం చేయాలి? జనరల్గా డిస్క్ ప్రాబ్లమ్స్ రాకూడదు అంటే అది మన చేతిలో లేదు. మెడ తిప్పామనుకోండి, అనుకోకుండా పట్టుకుంటే ఏం చేయలేం. అంతేగాని ఇక్కడే ప్రశాంతంగా ఉన్న డాక్టర్ టక్కన పోయింది అనుకుంటాం కదా. సో బట్ కొన్ని ప్రికాషన్స్ తీసుకోవచ్చు మనం. కొన్ని ప్రికాషన్స్ డిస్క్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే వెయిట్ పెరగకుండా చూసుకోవాలి, జర్కీ మూమెంట్స్ పడకుండా చూసుకోవాలి, లైఫ్ స్టైల్ మనం జర్కీ మూమెంట్స్ అంటే షన్గా
ఫాస్ట్గా వెళ్ళిపోవడము, స్పీడ్ బ్రేకర్స్ ఎగిరి దూకడాలు ఇవి చేయకూడదు. అదొకటి. ప్రాపర్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి, నెక్ ఎక్సర్సైజ్ లాంటివి కొంచెం. దానివల్ల మీకు ఏంటంటే నెక్ మజిల్స్ కానీ స్ట్రెంథనింగ్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత జనరలైజ్డ్గా మనం చూసినప్పుడు మీతో ఏమైనా ఇన్ఫెక్షన్స్ లాంటివి ఏమైనా ఉన్నాయో అవి కూడా ముందు ప్రికాషన్స్ తీసుకోవచ్చు మనం. ఈ ఎక్సర్సైజ్ ఒకటి, ఒబేసిటీ ఒకటి, లైఫ్ స్టైల్ వేరియేషన్స్ లేకుండా లైఫ్ స్టైల్ మూమెంట్స్ చూసుకుంటూ ఉండమంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలు మనం మేనేజ్ చేసుకుంటే రాకుండా ఆస్కారం ఉంటుంది. లోపల మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చాయి, ట్యూమర్స్ వచ్చాయి, బోన్స్ సరిగా అంటే అవన్నీ తప్పదు ఎవరికైనా. అది మన ప్రొఫెషన్ బట్టి కూడా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మన ప్రొఫెషన్లో ఉన్న సిస్టమ్ అదే పని 24 hours నేను చూస్తూనే ఉంటానంటే వస్తుంది, రాకుండా పోతుంది. సో అక్కడ బ్రేక్ ఇవ్వాలి, తప్పదు. అది కూర్చుంటే మెడపైన ఇప్పుడు ఫోటోగ్రాఫర్స్, కెమెరామెన్స్ వీళ్ళకందరికీ తప్పదు, వీళ్ళకు కంపల్సరీ చేస్తూనే ఉండాలి. సో వాళ్ళకి వస్తుంది, రాకుండా పోతుంది. హౌస్ వైఫ్స్కు ఎక్కువ వచ్చేది, ట్రాఫిక్ కానిస్టేబుల్స్కు, కెమెరామెన్స్కి కావచ్చు, సాఫ్ట్వేర్ వాళ్ళకి కావచ్చు, సిస్టమ్ చూసే వాళ్ళకి కావచ్చు, కాన్స్టాంట్ రీడింగ్ చేసేవాళ్ళు కావచ్చు. చాలామంది పడుకొని ఫోన్ చూస్తూనే ఉంటారు, ఇట్లా బౌలా పడుకొని పోయి ఇటు పట్టుకొని చూస్తూనే ఉంటారు. అంటే మెడపైన ప్రెజర్ ఎక్కువ పడుతూనే ఉంటుంది. పడుతున్నా కూడా వాళ్ళు పట్టించుకొని ఏముందో మాకేం కాదులే అని, అది లాంగ్ రన్లో స్టార్ట్ అయిపోతాయి అవన్నీ కూడా. మీకు సర్వైకల్ పేషెంట్స్ ఎప్పుడు కూడా సర్వైకల్ డిస్టోనియా అని వచ్చేస్తుంది. డిస్టోనియా అంటే మీకు మెడ ఇట్లుండే మెడ ఇట్లా తిప్పుతుంటే అట్లా వెళ్ళిపోతుంటుంది అంతే, పక్కకి అదే వెళ్ళిపోతాం ఇన్వాలంటరీగా. మనం ఏం చేయాల్సిన ఆ స్టేజ్కి వెళ్ళిపోతాం. అప్పుడు బోటెక్స్ ఇంజెక్షన్స్ తీసుకొని అప్పుడు వస్తారు మన దగ్గరికి, సార్ తగ్గలేదు మాకు ఏం చేయాలి అనేది. అంటే చేసిందంటే అంత సివియర్ కండిషన్ లో కూడా హోమియోపతి నుంచి బెస్ట్ మెడిసిన్ మా దగ్గర రెగ్యులర్గా ఉంటారు నా దగ్గర. అంటే వాళ్ళకి ఏం ఇట్లా చూడమ్మా అన్నాం అనుకోండి, మళ్ళీ అదే ఫేస్ వాడు ఏమనుకోండి వెళ్ళిపోతూ ఉంటుంది అంతే, వాళ్ళ కంట్రోల్ ఉండదు, మళ్ళీ పక్కన తిరిగిపోతుంది అది. మళ్ళీ మనం తీసుకొని ఇట్లా అంటే మళ్ళీ వస్తుంది. అంటే వాళ్ళకి దాంతో పెయిన్ ఉంటుంది, మూమెంట్ ప్రాబ్లం ఉంటుంది, లైఫ్ కూడా ప్రాబ్లమే కదా. సర్వైకల్ డిస్టోనియా అంటారు దాన్ని. అప్పుడు వాళ్ళు బోటెక్స్ ఇంజెక్షన్స్ ఇస్తారు, అవి ఇచ్చిన వాళ్ళు తగ్గలేదు సార్ మాకు సేమ్ ప్రాబ్లమే ఉంది అని వచ్చిన వాళ్ళు చాలా మంది చూస్తారు. ఈ స్పాండిలైటిస్ పేషెంట్స్ కూడా ఆ పాజిబిలిటీ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఫుడ్ హ్యాబిట్స్ ఏం చేంజ్ చేసుకోవాలంటారు ఫైనల్గా? ఫుడ్ హ్యాబిట్స్ జనరల్గా ఎప్పుడైనా సరే డిస్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ కూడా బాగా తీసుకోవాలి. యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అంటే స్పినాచ్, పాలకూర, బ్రొకోలీ అలాంటివి తీసుకోవాలి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, వాల్నట్స్, ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్ అలాంటివి తీసుకోవాలి. బాదాం అలాంటివి తీసుకోవాలి. కాల్షియం కంటెంట్ ఎక్కువ ఉండేటి మిల్క్, ఎగ్స్ ఇలాంటివి తీసుకోవాలి. ఫిష్ తీసుకోవాలి. నాన్ వెజ్ ప్లేస్లో ఇంకా వెజిటబుల్స్ అంటే మీకు ఇప్పుడు ముందు చెప్పినవన్నీ వెజిటేరియన్సే కదా. బ్రోకోలీ, స్పినాచ్, బాదాము, చియా, ఫ్లాక్స్ సీడ్స్, మిల్క్, బనానా, దానిమ్మ, బాదాం ఇవన్నీ కూడా వెజ్ ఫ్రూట్స్. ఏదైనా కానీ ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్ తీసుకోవాలి. ఆకుకూరలు కంపల్సరీగా తీసుకోవాలి. తీసుకుంటే మీకు కాల్షియం కంటెంట్ పెరుగుతుంది, బోన్ స్ట్రెంథనింగ్ ఉంటుంది. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మనం ఆటిజం గురించి మాట్లాడుకోలేదు ఎందుకంటే టైం కూడా లేదు కాబట్టి, దాని 2వ ఎపిసోడ్లో మనం దాని గురించి డిస్కస్ చేద్దామండి. అండ్ ఇప్పుడు సంబంధించి డిస్క్ ప్రాబ్లమ్స్కి సంబంధించి అసలు ఏమేమి రకాలు ఉంటాయి, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, కారణాలు ఏంటి, అండ్ హోమియోపతిలో అసలు ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది, అంటే అసలు మనం డాక్టర్ని ఎలా చూస్ చేసుకోవాలి, కరెక్ట్ మెడిసిన్ పడాలంటే ఏం చేయాలి, ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ కార్యక్రమ విశేషాలు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్కారం.